నడిపల్లి వారి గృహప్రవేశం. ముందుగా ఆడపడుచులు బిందెలతో నీళ్లు పట్టుకుని ఎదురు వస్తే గృహప్రవేశానికి బయలుదేరతారు. ఒక పళ్ళెంలో పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షింతలు, చల్లకవ్వం, వెండి ఆవు దూడ మొదలగినవి సర్ది పెట్టుకోవాలి. అందరూ తలొక దేవుని పటాలు పట్టుకుంటారు. గృహప్రవేశ సమయంలో తులసి మొక్కను కూడా తీసుకువెళ్ళడం చాలా ముఖ్యం. చూడండి, ఇక్కడ ఒక మంచి గుమ్మడికాయ, తీపి గుమ్మడికాయలో కొంచెం కోసి అందులో పసుపు, కొంచెం సున్నం, నీళ్లు పోసి పారాణిలా అవుతుంది. దాన్ని గుమ్మడికాయని దిష్టి తీసి నేల మీద కొడతారు. తర్వాత గుమ్మం దగ్గర నవధాన్యాలు పోసి కొబ్బరికాయ కొట్టి ఇంట్లోకి ప్రవేశిస్తారు. సుమంగళీర్యమధూరిమాతం సమేత వశ్వర సౌభాగ్యమస్వేదత్వా యాధాస్వం విపరీతనా మహాగణాధిపతయే నమః. మహాగణాధిపతయే నమః. మహాలక్ష్మీదేవ్యే నమః. చెంబులు నీళ్ళున్నాయి కదా, మహాలక్ష్మీదేవ్యే నమః. మహాసరస్వతీదేవ్యే నమః. ఓం అదా నేత్రచన్యపూర్వోక్తే మంగళ విశేషణ విశిష్టాయాం శుభోదయం శ్రీమా శ్రీమదః అస్య గోత్రోద్భవస్య గోత్రోద్భవాయాం గోత్రోద్భవస్య నడిపల్లి వంశోద్భవస్య యజమానస్య అమ్మిరాజునామధేయస్య ధర్మపత్తే హేమ కనకరత్నం నామ్నేం అస్య కుమారస్య వీర వెంకట సీతారామ సాయి పవన్ కుమార్ నామధేయస్య అస్య సహ కుటుంబానాం సహ కుటుంబానాం మీ గోత్రం నాబిళ్ళ గోత్రోద్భవస్య యజమానస్య శ్రీనివాస్ రాఘవయ్య నామధేయస్య ధర్మపత్నే శైలజా నామ్నేం కుమారస్య కుమార్యాః వెంకటరత్నం నామధేయస్య ధర్మపత్నే వాణి సర్వలక్ష్మి ప్రియా నామ్నేం ప్రియాంకా నామ్నేం పిల్లలు సహ కుటుంబానాం సహ బాంధవానాం అస్య యజమానస్య నూతన గృహే ఇది మహాగణాధిపతి మహాలక్ష్మి మహాసరస్వతీదేవి సంపూర్ణ కటాక్ష కృపా వీక్షణ ఫల సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఫల సిద్ధ్యర్థం ఉత్తమ ఆయురారోగ్యత భోగభాగ్యత సిద్ధ్యర్థం మనోభీష్టత సిద్ధ్యర్థం మనోవాంఛా ఫల సిద్ధ్యర్థం అస్య గృహే ఆదిత్యాది నవగ్రహ ఆనుకూల్యత సిద్ధి ద్వారా ఇది మనోభీష్టత సిద్ధ్యర్థం ధనమగ్నిర్ధనం కాజధనం సూర్యోధనం వసుః ధనమింద్రో బృహస్పతిర్ ప్రతి గది గుమ్మం దగ్గర కొబ్బరికాయ కొట్టి నవధాన్యాలు పోసి లోపలికి వెళ్ళి వస్తారు.